నేను పదే 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 చెప్తున్నా, రైతుకి ప్రయోజనం, ప్రభుత్వానికి పేరు, అట్లాగే పబ్లిక్కి విలువ తక్కువ రావాలంటే ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా ఆలోచించాలి. ఏవైతే అక్కడ ధరలు తగ్గిపోతున్నాయో, పతనం అవుతున్నాయో, బ్రోకర్లు తినేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం 5 రూపాయలకి ఉన్నటువంటి ఉల్లిని 12 రూపాయలకి కొన్ని చేసినా కూడా చివరికి ఉల్లి రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావడం అంటే ఏంటి? అట్లాగే టమోటా రైతు అన్యాయం అయిపోవడం ఏంటి? టమోటా చివరికి అక్కడ కిలో రూపాయన్నరేనంట. ఇప్పుడు నేను నిన్న కొన్న టమోటా కేజీ 30 రూపాయలు చెప్పున, కేజీ 30 రూపాయలు చెప్పు నిన్న కొన్నా నేను 3 కిలోలు టమోటాలు. ఉల్లిపాయలు నిన్న కొన్నా నేను 25 రూపాయలు. ఎక్కడ? బెజవాడ, గుంటూరులో. అక్కడేమో 30 పైసలకి అమ్మారట ఇవాళ ఉల్లిపాయలు. టమోటాలు రూపాయన్నరకంట. అరే, ప్రభుత్వాలు 4 లారీల్లో పెట్రోల్ పోయించండి, డీజిల్ పోయించండి, పోయిచ్చి ఆ లారీకి అయ్యేటటువంటి అద్దేదో కట్టండి రాష్ట్ర ప్రభుత్వం తరపున, మార్క్ఫెడ్ తరపున. మార్క్ఫెడ్ ఇప్పుడు కొంటున్నప్పుడు ఖర్చు అవుతుంది కదా. ఇప్పుడు 5 రూపాయలు టమోటాని 12 రూపాయలు, ఇదే ఉల్లిపాయని 12 రూపాయలకు కొంటున్నప్పుడు 7 రూపాయలు పడుతుంది కదా వాళ్ళకి. అందులో 30 పైసలకి అమ్మారట. అంటే 12 రూపాయలు లాసే కదా ప్రభుత్వానికి. అంటే 1200 రూపాయల టన్నుకి లాసే కదా. దానికి ఒక 50 కోట్లు ఖర్చు పెడతారు అనుకోండి. ఆ 50 కోట్లని ఒక 1000 లారీలు తీసుకోండి 4 రోజుల పాటు. ఆ లారీలకి డబ్బులు కట్టండి మీరే, అంటే డీజిల్ అద్దె వాళ్ళకి ఇవ్వండి. ఇవన్నీ తీసుకొచ్చి అందులో పోయండి. ఏవి? ఈ ఉల్లిపాయలు, టమోటాలు ఆ రైతుల దగ్గర నుంచి 15 రూపాయలకి ఇచ్చి తీసుకోండి. ఉల్లిపాయలు 15 ఇచ్చి తీసుకోండి. ఇక్కడికి వచ్చి 20 రూపాయలకి అమ్మండి. అమ్మించండి, రోడ్ల మీద పెట్టించి, రైతు బజార్లో పెట్టించండి, లేదా రోడ్ల మీద షాపుల వాళ్ళ దగ్గర పెట్టించండి. అరే, రోజు పానీపూరి బండోడికి కూడా రోజుకి ఒక 5 కిలోలు ఉల్లిపాయలు కావాలి. ప్రతి హోటలోడికి ఉల్లిపాయలు కావాల్సిందే కదా. ఆనియన్ దోశలు ఇట్లాంటి కూరల్లో ఉల్లిపాయ లేకుండా యాడ్ ఉంటుంది. అలాంటిది ఇక్కడేమో వీళ్ళందరూనేమో 25 రూపాయలు పెట్టుకుంటారా? అక్కడేమో మార్కెట్ వాడి దగ్గర వేలం ఎంత 30 పైసలకి ఆ కేజీ. ఏంటిది? అట్లాగే టమోటాలు ఎంత ఇదా? నేను చెప్తున్నట్టు ఇక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయి? ఈ మధ్యలో ఇక్కడ ప్రజలకి తక్కువకి రావట్లా, రైతుకి గిట్టుబాటు రావట్లేదు, మద్దతు ధర కూడా రావట్లేదు. మధ్యలో సంపాదించుకుంటున్నటువంటి దళారి. దీనికి ఏకైక పరిష్కారం ప్రభుత్వం ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుని అవి తీసుకొచ్చి ఇవ్వటం. ఒక్కసారి ఆలోచిస్తే బెటర్.